మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ ఎగ్జామ్ జరిగే ఒక్క రోజు ముందే ఈ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఈ లీక్ అయిన క్వశ్చన్ పేపర్ తో 24 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అసలు ఈ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ 20-30 లక్షలకి ఈజీగా లీక్ చేసేసారంట. ఇలా లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ తెలిసాక అసలు ఈ నీట్ అనేది మాకు అవసరం లేదు, క్యాన్సిల్ చేసేయండి అని పోరాడుతున్నారు. ఇది ఇలా ఉంటే నీట్ పీజీ ఎగ్జామ్ జూన్ 23న జరగనుంది. కానీ ఏం చేశారు, రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే జూన్ 22 నైట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అని సడన్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఎంతో మంది ఎగ్జామ్ సెంటర్ కోసం ఒక రోజు ముందే వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తుంటే సడన్ గా జూన్ 23 పొద్దున ఎగ్జామ్ అంటే జూన్ 22 ఆ రోజు నైట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే స్టూడెంట్ పరిస్థితి ఏంటి? నెట్ అనే ఎగ్జామ్ గురించి మనందరికి తెలిసిందే. సింపుల్ గా చెప్పాలంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు కదా, ఆ జాబ్ కోసం ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఈ ఎగ్జామ్ 9 లక్షల మంది రాస్తారు. ఎప్పుడంటే జూన్ 18న 9 లక్షల మంది ఈ ఎగ్జామ్ ని రాశారు. ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది ఎన్టీఏ. కానీ ఈ ఎగ్జామ్ జరిగింది జూన్ 18. జూన్ 19 ఈ ఎగ్జామ్ క్యాన్సిల్, రద్దు చేసేశారు. అంటే 9 లక్షల మంది ఈ ఎగ్జామ్ ని ఆల్రెడీ రాసేసారు. అయినా సరే ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసేసారు. అసలు స్టూడెంట్స్ జీవితాలు అంటే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు రాసిన ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి? అసలు దీనన్నిటి కారణం ఏంటి? నీట్ అయినా సరే, నెట్ అయినా సరే కండక్ట్ చేసేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. డైరెక్టర్ జనరల్ కూడా ఎన్టీఏ యొక్క డైరెక్టర్ జనరల్ కూడా మార్చేశారు. ఎందుకంటే అన్ని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నెట్ ఎగ్జామ్ 9 lakhs మంది రాశారు. ఆ రాసిన ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసేస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మనం ఈ రోజు వీడియోలో దేని గురించి మాట్లాడబోతున్నామంటే నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని మీరు ఎన్నో చోట్ల చూస్తుంటారు. అసలు ఆ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ అయింది, ఎలా పోలీసులకు తెలిసింది, ఎలా అందరికి తెలిసింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఐఎమ్ సతీష్. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనందరికి తెలిసిందే మే 5న నీట్ ఎగ్జామ్ జరిగింది. జూన్ 4న ఈ నీట్ రిజల్ట్ అనేది వచ్చింది. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 67 మెంబర్స్ కి 720/720 వచ్చింది. అందరికి షాక్. మహా అయితే ఇద్దరికి ముగ్గురికి వచ్చేది చాలా పెద్ద రేర్. బట్ 67 మెంబర్స్ కి ఈ 720/720 వస్తే అందరికి స్టూడెంట్స్ అందరూ ఇంకా ఎన్టీఏని అడిగితే ఎన్టీఏ వాళ్ళు ఏం చెప్పారంటే మేము 1563 మంది స్టూడెంట్స్ కి గ్రేస్ మార్క్స్ ఇచ్చాము అన్నారు. అలా గ్రేస్ మార్క్స్ ఇచ్చిన 44 మందికి సెంటమ్స్ వచ్చింది 720/720. మిగిలిన 23 మందికి 720/720 వచ్చింది. ఇది ఎలా పాసిబుల్? అసలు దీని వెనకాల జరిగిన కుట్ర ఏంటి అని ఇంకా స్టూడెంట్స్ అందరూ స్ట్రైకులు చేస్తూ కోర్టులు చుట్టూ తిరుగుతా ఉంటే అప్పుడే ఇంకా బీహార్ వాళ్ళు పోలీస్ ఉంటారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పింది ఎవరంటే బీహార్ పోలీస్. వాళ్ళకే మనం ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కనుక్కున్నారు ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని. మే 5 నీట్ ఎగ్జామ్ జరగబోతుందని మనకు తెలుసు. మే 4వ తేదీ నైట్ బీహార్ పోలీస్ ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇలా ఒక ఇంట్లో ఈ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, సో వెంటనే వెళ్ళి చూడండి అని ఎలానో అలా ఒక చిన్న టిప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. సో ఈ ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే బీహార్ పోలీస్ వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. బట్ ఆ ఇంటికి చేరుకుంటే అక్కడ మనుషులు అయితే ఎవరు లేరు. బట్ అక్కడే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. నీట్ ఎగ్జామ్ 2024 క్వశ్చన్ పేపర్ ఉంది కదా, దాన్ని కాల్చి పడేసిన చిన్న చిన్న పీసులు దొరికింది. సో ఇంకా చిన్న చిన్న పీసులు దొరికితే వాళ్ళకి అర్థమైంది సంథింగ్ ఇక్కడ ఏదో జరిగింది అనేసి. సో దాని ప్రకారం ఏం చేస్తారు, ఎలా అయినా సరే ఈ కేసుని మనం పట్టుకోవాలి, ఈ కేసుని మనం సాల్వ్ చేయాలని చాలా ట్రై చేశారు. అప్పుడు సాల్వర్ గ్యాంగ్ గురించి తెలుసుకున్నాం. ఈ నీట్ ఎగ్జామ్ కి ఈ సాల్వర్ గ్యాంగ్ ఎలా కనెక్ట్ అయ్యారనే దాని గురించి మనం చూడబోతున్నాం. ఈ సాల్వర్ గ్యాంగ్ హెడ్ ఎవరంటే రవి. అతని కింద నితీష్, అమిత్ వీళ్ళిద్దరూ పనిచేస్తుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సికిందర్ అనే అతను ఈ నితీష్, అమిత్ దగ్గర ఒక డీల్ మాట్లాడుకున్నారు. మీరు ఈ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మాకు లీక్ చేస్తే మేము ఒక 30 lakhs 40 lakhs ఇస్తాము. మాకు కావాల్సిన పిల్లలు ఒక 4 మంది ఉన్నారు, నలుగురికి 40 lakhs ఇస్తాము అంటే ₹1,00,00,000 పైనే ఎక్కువ వస్తుంది. సో ఎలా అయినా మాకు క్వశ్చన్ పేపర్ అనేది లీక్ చేయండి అని అడిగారు. సో అలానే మే 4వ తేదీ ఆ ఇంట్లో ఆ క్వశ్చన్ పేపర్ అనేది లీక్ చేశారు. క్వశ్చన్ పేపర్ తో పాటు ఆన్సర్ కి కూడా లీక్ చేశారు. ఈ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ అనేసి మొత్తం బట్టి కొట్టుకున్నారు ఆ ముందు రోజే. సో ఇంకా వెంటనే మే 5వ తేదీ ఎగ్జామ్ రాశారు. వాళ్ళందరూ మంచి మార్కులు సాధించారు.
బట్ ఇందులో ఎక్కడ దొరికిపోయారంటే ఆ నలుగురు పిల్లల్ని ఈజీగా ఎలానో అలా పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఆ పోలీసులు పట్టుకున్న ఆ నలుగురు పిల్లలు ఏం చెప్పారంటే జరిగిందంతా అవును, మాకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది, ఈ లీక్ చేసిన వాళ్ళు వీళ్ళు అని వాళ్ళు పోలీసులకి సరెండర్ అయిపోయారు. వాళ్ళు సరెండర్ అయిన వెంటనే ఈ నితీష్, అమిత్ని, రవిని అందరినీ పట్టుకున్నారు. కానీ అప్పుడు రవి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఇంతకుముందు ఎన్నో సార్లు లీక్ అయింది. ఇండియాలో జరుగుతున్న అన్ని ఎగ్జామ్లకు ఏ ఎగ్జామ్ అయినా సరే క్వశ్చన్ పేపర్ లీక్ చేసేంత సత్తా మాకుంది అని రవి అలా ఆ పోలీస్ దగ్గర చెప్పాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం, చర్చించుకోవాల్సిన విషయం కొన్ని పాయింట్స్ అనేది ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎవరు లాస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎంతో మంది కష్టపడి చదువుతున్నారు. 2 ఏళ్ళగా లాంగ్ టర్మ్ వెళ్తారు, 3 ఏళ్ళగా లాంగ్ టర్మ్ అవుతారు. ఎలా అయినా సరే మనం డాక్టర్ అవుదాము అనే ఒక చిన్న ఆశతో ఎంతో మంది కష్టపడి చదువుతుంటారు. అంత కష్టపడి చదువుతుంటే ఇక్కడ కొంతమంది డబ్బులు ఇచ్చి క్వశ్చన్ పేపర్ కొనేస్తున్నారు, గ్రేస్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చదువుతున్న పిల్లలకి ఆ చిన్న ఆశ కూడా చనిపోతా ఉంది. అసలు ఇంకెప్పటికి మనం డాక్టర్ అవ్వలేమేమో అని ఒక క్వశ్చన్ వచ్చి వాళ్ళే డిప్రెషన్ స్టేట్ లోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇంత గోల్మాల్ జరగడం వల్ల చదువుతున్న పిల్లలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? అసలు ఎంత చదివినా మనకి ఇంత గోల్మాల్ జరుగుతుంటే వాళ్ళకి ఎక్కడ సీట్ వస్తుంది? అసలు ఎంతో మంది కుంగిపోతున్నారు. అసలు స్టూడెంట్స్ అందరూ అసలు చదవడం ఎందుకు, చదవడం పక్కన పెట్టేసి ఏమైనా పని చేసుకుంటే మేలేమో, మనకి ఎప్పటి ఆ డాక్టర్ సీట్ రాదేమో అని ఎంతో కష్టపడుతున్న చదువుతున్న పిల్లలు అందరూ బాధపడుతున్నారు. అసలు దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ నీట్ ఎగ్జామ్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎందుకు నేషనల్ కండక్ట్ చేయాలి? వాళ్ళ స్టేట్ కి ఇచ్చేస్తే వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు కదా. అసలు ఈ నీట్ గురించి, అసలు ఈ ప్రాబ్లమ్స్ గురించి, పిల్లల పరిస్థితి గురించి మీరు ఏమనుకుంటున్నారు? దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి. ఇలాంటి ఒక వీడియోతో తొందరలో కలుస్తాను. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.